అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను నవీన్. ఆంధ్రప్రదేశ్లో త్వరలో మద్యం మారబోతుంది. మందుబాబులకు గుడ్ న్యూస్ రాబోతుంది. మళ్ళీ ఏదైతే పాత బ్రాండ్లు ఉన్నాయో అవి తిరిగి మందుబాబుల చేతికి చేరనున్నాయి. దీనిపైన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ మద్యం తాగేవారిలో అందరూ ఎదురు చూసేటువంటి అంశం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ధరలు ఎలా ఉండబోతున్నాయి, పాత బ్రాండ్లు వస్తాయా, లేకపోతే మళ్ళీ తిరిగి వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అదే కల్తీ మద్యాన్ని తాగాల, యథావిధిగా లైన్లోనే ఉంచుకొని అదే ప్రభుత్వ దుకాణాల్లో కొనాలా, లేకపోతే ప్రైవేటు దుకాణాలకి ఈ యొక్క మందుని అందుబాటులో ఉంచుతారా అనేటువంటి అంశాలు ప్రస్తుతం మందుబాబుల గుండెల్లో పిండేసేలాంటి డౌట్ ఇది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మద్యం కూడా నిత్యావసర వస్తువుల్లో ఒకటిలాగా మారిపోయింది అనడానికి ఎలాంటి డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు. మన రాష్ట్రంలో ఒక అంచనా ప్రకారం డైలీ 30 లక్షల మంది మద్యం తాగుతున్నారనేది ఒక అంచనా. ఇందులో అడపా దడప ఏదైనా పార్టీకో ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు తాగే వాళ్ళ సంఖ్య 10 లక్షలకి అంచనా వేస్తే మొత్తం 40 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగుతున్నారనేది ఒక అంచనా. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సెన్సేషన్ అవ్వడానికి ఎవరూ ఊహించిన రీతిలో 30 ఏళ్ళు తామే అధికారంలో ఉంటామని, తామే సీఎంగా ఉంటామని అనుకున్న వాళ్ళని పాతాళానికి తొక్కేసి కూటమి విజయం సాధించడంలో కారణమైనటువంటి అంశం ఈ మద్యం అనేది కీలకమైనటువంటి అంశం. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మద్యంపై అనేకమైనటువంటి విమర్శలు, వ్యతిరేకతలు, మీమ్స్తో పాటు కొన్ని కన్నీటి గాథలు కూడా చోటు చేసుకున్నాయి. దీని గురించి ప్రతిసారి చెప్పుకుంటూనే వస్తున్నాం. అయితే మందుబాబులకి కల్తీ మద్యం ఇస్తూ స్వయాన ప్రభుత్వమే అవినీతికి పాల్పడి ఈ మందుబాబుల ప్రాణాలని పణంగా పెట్టి తమ జేబుల్ని నింపుకున్నారు గత వైసీపీ పార్టీ నాయకులు. బ్రాండ్ ఉన్నటువంటి నాణ్యమైన మద్యాన్ని దొరకకుండా పనికి మాలిన కల్తీ బ్రాండ్స్ని తెచ్చారు. అయితే ఇప్పుడు మందుబాబులందరూ కూడా ఎదురు చూసేది ఏంటంటే, ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతున్నా ఈ మద్యం అంటే కొత్త మద్యం పాలసీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదేంటి అనేది ఇప్పుడు అందరిలో జరుగుతున్నటువంటి చర్చ. దీనిపైనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో దీనిపై జరిపినటువంటి చర్చలో అక్టోబర్ 1వ తేదీ నుంచి, అంటే రేపు రాబోయేటువంటి అక్టోబర్ 1వ తేదీన ఇప్పుడున్నటువంటి మద్యం పాలసీ, అంటే వైసీపీ ప్రభుత్వం తెచ్చినటువంటి మద్యం పాలసీని రద్దు చేసి మళ్ళీ కొత్త మద్యం పాలసీని అమలు పరచడానికి సిద్ధమయ్యారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ ఎలాంటి బ్రాండ్స్ అయితే తెచ్చిందో ఆ పాలసీనన్నింటినీ రద్దు చేసి వైసీపీ గెలవడానికి ముందు 2014కు ముందు ఏ బ్రాండ్స్ అయితే ఉన్నాయో ఆ బ్రాండ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏపీకి తేవడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అంతేకాకుండా ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఊరు పేరు లేని కల్తీ బ్రాండ్స్ని కూడా బ్యాన్ చేయబోతున్నారు. ఇక రానున్న రోజుల్లో ఈ కల్తీ బ్రాండ్స్, ఊరు పేరు లేని బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కనపడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా దేశ విదేశాల్లో ఏ రకమైనటువంటి బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ అన్నిటినీ కూడా ఏపీకి తెచ్చే యోచనలో ఉన్నారు. అయితే ధరల విషయంలో కూడా క్యాబినెట్ సమావేశంలో మాట్లాడినట్టు తెలుస్తుంది. మందుబాబులపై అధిక భారం పడకుండా చిన్నపాటి కూలీ చేసుకునే వాళ్ళు కూడా సులభంగా మద్యం కొనుగోలు చేసే విధంగా ఈ మద్యం పాలసీలో మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చర్చించినట్టుగా తెలిసింది. గత వైసీపీ పాలనలో మద్యపానం నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చి కల్తీ మద్యాన్ని ప్రజలకు అందించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అలాంటి మద్యాన్ని రద్దు చేసి మంచి బ్రాండ్స్ని అందుబాటులోకి తీసుకొచ్చి దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. ఏ రాష్ట్రానికైనా అధిక ఆదాయం వచ్చేది ఈ మద్యం అమ్మకాల ద్వారానే. దీని తర్వాత రెవెన్యూ మీద అధిక ఆదాయం అనేది
వస్తుంది. సో వీటి ద్వారానే సంక్షేమాలు కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులకి జీతాలు కానీ ఎక్కువగా వీటి ద్వారానే అందిస్తున్నారు.